ఫ్రెండ్స్, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, వరుసగా 10 మంది ఆడపిల్లలు పుట్టినా సరే నాకు అబ్బాయే కావాలి అని వాళ్ళ అమ్మ చెప్పిన మాటను పెట్టుకొని, అరే బేటా మనకి అబ్బాయి ఉంటే వారసత్వం నిలబడుతుందని వాళ్ళ అమ్మ చెప్పిందంట. అది పెట్టుకొని వాళ్ళ ఆవిడని ఎంత సఫర్ చేశాడంటే, ఇప్పటికి 10 మంది ఆడపిల్లలు పుట్టారు. అయినా సరే 11 వాళ్ళ కోసం వాళ్ళు ట్రై చేశారు. రీసెంట్గా 2 రోజుల క్రితం అబ్బాయి పుట్టాడు. ఇద్దరు సేఫ్గానే ఉన్నారు. కానీ ఆమె డెలివరీకి వెళ్ళేటప్పుడు అస్సలు రక్తం లేదంట. 2 లీటర్ల రక్తం ఎక్కించారంట. మామూలు విషయం కాదు భయ్యా. ఎందుకు ఇట్లా వాళ్ళ అమ్మ మాట ఓకే నిలబెట్టుకున్నాడు, అందరూ బాగానే ఉన్నాం, 10 మంది ఆడపిల్లలు చదివిస్తున్నాను, నేను కూలికి వెళ్ళినా సరే వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్తున్నాడు. కానీ వాళ్ళ ఆవిడ చాలా గ్రేట్ అయ్యాం అయితే మాత్రం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, 2 రోజులుగా దీని మీద డిబేట్ జరుగుతుంది. కొంతమంది తిడుతున్నారు, కొంతమంది పొగుడుతున్నారు. తిట్టే వాళ్ళు ఎందుకు, అరే బాబు ఇంకా అసలు అబ్బాయి కావాలంటే మేల్ టాక్సిక్ మైండ్లు ఏంట్రా బాబు మీరు ఆడ దొరికారా అని చెప్పి తిడుతుంటే కొంతమంది పొగుడుతున్నారు. ఎందుకు, ఎలాన్ మస్క్ నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు అందరూ ఇప్పుడు పాపులేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ఇండియన్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 2.0, జపాన్ది 1.2. వాళ్ళు 2.1 ఉంటే ఇప్పుడు సర్వైవ్ అవుతారు. మనం జస్ట్ సర్వైవ్ అవుతున్నాం. ఇప్పుడు మనోళ్ళు 100 కోట్ల మంది 29 సంవత్సరాలలో ఉన్నారు భయ్యా. వాళ్ళు పెరుగుతారుగా. అంటే ఫ్యూచర్లో మనం కూడా జపాన్ లాగా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా అందరూ కొంచెం ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని చెప్తున్నారు. సో దీని మీద అందరూ తిడుతున్నారు, పొగుడుతున్నారు. నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కాస్త కూస్తో వీళ్ళు ఫ్యూచర్కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. మంచో చెడు వాళ్ళంతమందిని కన్నా సరే ఫ్యూచర్కి అయితే కంట్రిబ్యూట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.